వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పహల్గామ్ ఉగ్రవాద దాడితో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సరిహద్దులో కొనసాగుతున్న అలజడి. రెండవ రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవ్వింపులకు పాల్పడిన పాక్. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. కేసీఆర్ది సంక్షేమానికి స్వర్ణయుగం. నిజామాబాద్ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగల గణేష్ గుప్తా. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహిస్తున్న పలు రాజకీయ పార్టీలు, పలు సంఘాలు. నోరూరిస్తున్న తాటి ముంజలు. నగరంలో జోరుగా విక్రయిస్తున్న తాటి ముంజలు. పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్న ప్రజలు. K6 జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. రైతుల సంక్షేమం కోసమే భూభారతి. మాక్లూరు రైతు వేదికలో రైతులకు అవగాహన కల్పించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన వరి ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు వేగవంతం చేయాలి. దోమకొండ మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. పదహారు నెలల కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వం రాచరంపాన్ని పెట్టింది. ట్విట్టర్ వేదికగా ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీకి పలు ప్రశ్నలు సంధించిన ఎమ్మెల్సీ కవిత. రాజీవ్ యువ వికాసం పథకానికి మంజూరు చేసే యూనిట్లకు బ్యాంకు లింకేజీ తప్పనిసరి. రాష్ట్ర వ్యాప్తంగా రాజీవ్ యువ వికాసానికి 16.23 లక్షల దరఖాస్తులు. నిధులు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం చర్యలు. పహల్గామ్ ఉగ్రదాడితో భారత, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సరిహద్దుల అలజడి కొనసాగుతోంది. దాయాది సైన్యం వరుసగా రెండో రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవ్వింపులకు పాల్పడింది. నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పాక్ కాల్పులు జరిపింది. దీన్ని భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. ఏప్రిల్ 25-26 అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్లు రక్షణ శాఖ అధికారులు శనివారం వెల్లడించారు. నియంత్రణ రేఖ వెంబడి పలు పోస్టుల నుంచి పాక్ ఆర్మీ కాల్పులు జరిపినట్లు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని, ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడించారు. ఏప్రిల్ 24-25 అర్ధరాత్రి వేళ కూడా పాక్ ఎల్ఓసి వద్ద కాల్పులు జరిపిన సంగతి తెలిసింది. పహల్గామ్ ఉగ్రదాడికి పాక్ సీమాంతర ఉగ్రవాదమే కారణమని భారత్ ఆరోపించిన సంగతి తెలిసింది. ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదంటున్న పాక్ దీనిపై అంతర్జాతీయ విచారణ అవసరమని భావిస్తోందట. ఈ మేరకు ఆంగ్ల మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అంతర్జాతీయ దర్యాప్తునకు సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఓ మీడియాకు వెల్లడించారు. పహల్గామ్లో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసింది. ఈ ఘటనలో భారత్, పాక్ల మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. పాక్తో దౌత్య సంబంధాలకు సంబంధించి భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో పాటు పాక్ పౌరులు తక్షణమే భారత్ విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఈ చర్యలతో దాయాది అక్కసు వెళ్లగక్కింది. సిమ్లా ఒప్పందంతో పాటు మిగిలిన ద్వైపాక్షిక ఒప్పందాలను పక్కన పెడుతున్నట్లు ప్రకటించింది. రాజీవ్ యువ వికాసం పథకం కింద మంజూరు చేసే యూనిట్లకు బ్యాంకు లింకేజీని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. రాయితీ పోను మిగతా వాటా భరించేందుకు లబ్ధిదారు సిద్ధంగా ఉన్న యూనిట్లు మంజూరు చేయకూడదని నిర్ణయించింది. ఇటీవల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ జిల్లా సంక్షేమాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు స్పష్టత ఇచ్చింది. క్షేత్రస్థాయిలో పరిశీలన తర్వాత అర్హుల జాబితాను బ్యాంకులకు పంపించి ఆ యూనిట్లకు బ్యాంకు లింకేజీ తప్పనిసరి చేయాలని సూచించింది. యువ వికాసం పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 16.23 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో కేటగిరీ 1 కింద 50,000 విలువైన యూనిట్కు 100% రాయితీ ఉంది. బ్యాంకు లింకేజీ లేకుండా ఈ రుణాన్ని అమలు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. కేటగిరీ 2, 3, 4లలో యూనిట్ వ్యయంలో రాయితీ తీసివేయగా లబ్ధిదారు వాటా కింద బ్యాంకు రుణం తీసుకోవాలి. కేటగిరీ 2 కింద యూనిట్ వ్యయం లక్షలో 10%, కేటగిరీ 3 కింద 1,00,000, 2 లక్షల వరకు 20%, కేటగిరీ 4 కింద 2 లక్షల నుంచి 4 లక్షల వరకు 30% చొప్పున బ్యాంక్ లింకేజ్ తప్పనిసరి. గతంలో బ్యాంకు రుణాలు సకాలంలో మంజూరు కాకపోవడం, తప్పనిసరిగా లబ్ధిదారు ఇచ్చే రుణానికి పూచికత్తు పెట్టాలని చెప్పడంతో కొందరికి యూనిట్లు మంజూరైన, రాయితీ విడుదలైన పథకం అమలు కాలేదు. ఈ తరహా పరిస్థితులను అధిగమించేందుకు యూనిట్
యూనిట్ వ్యయంలో రాయితీ తీసివేయగా మిగతా మొత్తాన్ని సొంతంగా భరిస్తే యూనిట్ మంజూరు చేయాలన్న చర్చ జరిగింది. ఈ తరహా విధానంతో పథకం లక్ష్యం నెరవేరదని, స్వయం ఉపాధి పథకాలు పక్కదారి పట్టే అవకాశాలున్నట్లు ప్రభుత్వం భావించింది. పథకం కింద ఎంపికైన వారికి తప్పనిసరిగా బ్యాంకు రుణం ఇవ్వాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇటీవల బ్యాంకులను ఆదేశించారు. రుణం కింద బ్యాంకులు 1600 కోట్లు భరిస్తే దాదాపు 5 లక్షల మందికి స్వయం ఉపాధి యూనిట్ మంజూరవుతాయని తెలిపారు. కేసీఆర్ సర్కార్ నాసిరకం పనులతో కాళేశ్వరం ప్రాజెక్టులను నాశనం చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లకు ప్రమాదం ఉందని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చెప్పిందని అన్నారు. ఇవాళ హైదరాబాద్ SICC భారత్ సమ్మిట్ ఆవరణంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇలా లక్షల కోట్లు వృధా చేస్తే ఇతర దేశాల్లో కఠిన శిక్షలు పడేవన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నిరుపయోగంగా ఉన్నా కూడా రాష్ట్రంలో అత్యధిక పంట పండిందని, యాసంగిలో 127 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని చెప్పారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు అనుమతుల విషయంలో ఏడాదిన్నరగా మేం చేసిన కృషి ఫలించిందని ఉత్తమ్ అన్నారు. సీతారాం సాగర్, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి ఇచ్చిందని, తెలంగాణకు ఇది పెద్ద ముందడుగు అని తెలిపారు. దశాబ్ద కాలంలో సాధించలేనిది మేము ఏడాదిన్నరలోనే సాధించామన్నారు. ఈ 2 ప్రాజెక్టులతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులకు ఉపయోగకరం అవుతాయన్నారు. పోలవరం బ్యాక్ వాటర్తో జరిగే నష్టాన్ని భర్తీ చేసేందుకు అవసరమైన పరిహారం, ప్రొటెక్షన్ వాల్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 16 నెలల పాలనలో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం రాచి రంపన పెట్టిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. హైడ్రా, మూసి పేరుతో పేద ప్రజల మీదకి బుల్డోజర్లు పంపిందని, లగచర్ల బంజారా ఆడబిడ్డలపై అర్ధరాత్రి వేళ అఘాయిత్యాలకు ఓడగట్టిందని, సర్కారు దుశ్చర్యకు అడ్డంకిగా ఉన్నారని, బంజారా యువతపై 3rd డిగ్రీ ప్రయోగించిందని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగించిన ఈ రాక్షస కాండను జాతీయ మానవ హక్కుల కమిషన్ నిర్ధారించిందని పేర్కొన్నారు. కరెంట్ పోయిందని సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అరెస్టులు చేస్తున్నారని, వేధింపులకు గురి చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పచ్చని అడవిని సర్వనాశనం చేస్తున్నారని సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు నిరసనకు దిగితే వారిపై లాఠీల మూతలు, అక్రమ కేసులు, అరెస్టులతో విధించారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఈ హైదరాబాద్ పర్యటనలో SCUను సందర్శించి లాఠీ దెబ్బలు తిన్న, వేధింపులకు గురైన విద్యార్థులను పరామర్శించాలని రాహుల్ గాంధీకి సూచించారు. తెలంగాణ ప్రజలు సోనియా గాంధీని, మీ సోదరి ప్రియాంక గాంధీని మిమ్మల్ని నమ్మి అధికారం ఇస్తే ఉమ్మడి రాష్ట్రంలో కన్నా తీవ్ర నిర్బంధం, అణచివేతను బహుమతిగా ఇచ్చారని విమర్శించారు. బీహార్లో విద్యార్థుల గోడు వినాలని వారి పక్షాన గలమెత్తిన మీరు తెలంగాణలో గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. మీరు సోనియా గాంధీ ఇచ్చిన 6 గ్యారంటీల పరిస్థితి ఏమిటని ఎమ్మెల్సీ కవిత నిలదీశారు. డిసెంబర్ 9, 2023న రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీని సగానికి పరిమితం చేశారని, దేశానికి ఆదర్శంగా నిలిచిన రైతు బంధు పథకానికి తూట్లు పొడిచి ఆ పథకాన్ని నిర్వీర్యం చేశారని, అయినా మీ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీయరెందుకు అని అడిగారు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఏమైంది? మహిళలకు నెలకు 2500 రూపాయలు ఏమయ్యాయి? 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు స్కూటీలు ఎప్పుడు ఇస్తారు? 6 గ్యారంటీలు, 420 హామీలను ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. ఎర్రబుక్కు పట్టుకొని రాజ్యాంగాన్ని రక్షించాలంటూ దేశమంతా తిరిగే మీరు తెలంగాణలో మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానవ హక్కులను మంట కలుపుతూ దమనకాండ కొనసాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? మీ మౌనం దేనికి సంకేతమని నిలదీ ఉగ్రవాదుల కాల్పులకు వ్యతిరేకంగా వాకర్స్ యోగా అసోసియేషన్ తిలక్ గార్డెన్ అధ్యక్ష కార్యదర్శులు మృతి చెందిన వారికి 2 నిమిషాలు మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. భారతదేశంలో పర్యాటక కేంద్రంగా ఉన్న జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల తరపున కాల్పులకు నిరసనగా నిజామాబాద్ వాకర్స్ యోగా అసోసియేషన్ ఆఫ్ తిలక్ గార్డెన్ అధ్యక్ష కార్యదర్శులు టి గంగాధర్, ఎడ్ల ధనరాజులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ ప్రజాస్వామ్యంలో ఎంతో స్వచ్ఛంగా బతుకుతున్న ప్రజలను ఇబ్బంది పెడుతున్న తీవ్రవాద సంస్థలపై భారతదేశ పౌరులు తగిన బుద్ధి చెప్పాలని వారు అన్నారు. చేతగానితనంగా అమాయకులైన పర్యాటకులపై ఇలా దాడులు జరపడం సరైన పద్ధతి కాదని వారు అన్నారు. తీవ్రవాదులు హిందూ ప్రజలను టార్గెట్ చేసుకుని ఇలా కాల్పులు జరపడం ఇంతవరకు సమంజసమని వారు అన్నారు. తీవ్రవాదుల ముస్లిం అయితే అదే జమ్మూ కాశ్మీర్లో నివసిస్తున్న ముస్లిం సోదరులు హిందూ పర్యాటకులను ఒక మానవ దృక్పథంతో రక్షించడంతో పాటు వారికి వారి ఇంట్లో ఆశ్రయించడం ఎంతో గొప్ప విషయమని వారు అన్నారు. ఇతర దేశాలలో ఉన్న ముస్లిం తీవ్రవాద సంస్థలు మాత్రమే ఇలాంటి పిరికితనానికి పాల్పడతారని, మా భారతదేశంలోని ముస్లిం సోదరులు సోదరీమణులు అన్నదమ్ములు అక్కచెల్లెల్లాగా సంతోషంగా జీవనాన్ని కొనసాగిస్తారని వారు అన్నారు. అంతకుముందు జమ్మూ కాశ్మీర్లో మృతి చెందిన పర్యాటకుల ఆత్మకు శాంతి చెందాలని 2 నిమిషాలు మౌనం పాటించి సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ యోగా అసోసియేషన్ ఆఫ్ తిలక్ గార్డెన్ కోశాధికారి పెంటన్న, దయానంద్, కిష్టన్న, మదన్, మోతిలాల్, రమేష్, సాయన్న, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మొన్న జరిగిన పహల్గాం దాడికి నిరసనగా ఈరోజు క్యాండిల్ మార్చ్ ర్యాలీ తీయడం జరిగింది. స్థానిక పాలిటెక్నిక్ గ్రౌండ్ నుంచి కంటేశ్వర్ చౌరస్తా వరకు
మేము ఏదైతే మొన్న పహల్గామ్ దాడిని పాకిస్తాన్ దుశ్చర్యగా భావిస్తూ దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాము. అసోసియేషన్ తరఫున రాబోయే రోజుల్లో భారత ప్రధాని ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతిపక్షాలు అన్నీ కూడా ఏకతాటిపై ఉండి భారత ప్రధానికి మరియు ఈ ప్రస్తుతమున్న ప్రభుత్వానికి అండగా నిలబడి దేశాన్ని సుస్థిరపరచడంలో ప్రతిపక్షాలు కూడా అన్ని ఏకంగా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ పహల్గామ్ ఉగ్రవాదుల దాడికి వ్యతిరేకంగా హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి ఆత్మశాంతి కలగాలని ప్రార్థిస్తూ హైదరాబాద్ నగరంలో పీపుల్స్ ప్లాజా నుండి నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి కొవ్వొత్తుల ప్రదర్శన ర్యాలీలో ప్రభుత్వ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి సమస్యలు లేవని అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నారు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో సంక్షేమానికి స్వర్ణయుగం ఉండేదన్నారు. సాగునీటికి డోకా లేదని, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, వృద్ధాప్య వితంతు, వికలాంగ పింఛన్లు, రైతు బంధు సకాలంలో అందించిన ఘనత కేసీఆర్ది అన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమేనని, గత ఎన్నికల బీఆర్ఎస్ ఓడినా ఇప్పటికీ సీఎం కేసీఆరే అనే భావనతో తెలంగాణ ప్రజలు ఉన్నారని అన్నారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని తెలిపారు. ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు అర్బన్ నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలి రావాలన్నారు. తటస్థంగా ఉన్న వారందరూ తెలంగాణ కోసం పాటుపడేది బీఆర్ఎస్ అని గ్రహించారని తెలిపారు. ప్రతి డివిజన్ నుండి వాహనం బయలుదేరుతుందని, కార్యకర్తలకు ప్రజలకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. ఇదిలా ఉండగా మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తాతో కలిసి బీఆర్ఎస్ నాయకులు ఉత్సాహంగా నృత్యం చేస్తూ సందడి చేశారు. ఈ సమావేశంలో నగర మాజీ మేయర్ నీతు కిరణ్, జెడ్పీ మాజీ చైర్మన్ దాదానగర్ విఠలరావు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలు తరలి వెళ్తూ ఉన్నారు వివిధ డివిజన్లో నుంచి. మరి వాళ్ళందరికీ ఒక సూచన, కార్యక్రమం ఏ విధంగా ఉంటుందంటే ఉదయం 10 గంటలకల్లా బయలుదేరి ఈనాడు ఆఫీస్ ముందర మన కృష్ణ హోటల్ ఏదైతే అయిందో దాని ముందర మన కార్యకర్తలు ఒక స్టాల్ పెట్టుకొని ఉంటారు. అక్కడ మంచినీళ్ళ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, భోజనానికి సంబంధించినటువంటి టోకెన్లు, బస్సులో చెత్త పాడేసుకోవడానికి కూడా కవర్లు, ఇవన్నీ కూడా అక్కడ ఇచ్చి పంపిస్తారు. రామాయణపేట నుంచి సిద్దిపేట మధ్యలో ఒక ఫంక్షన్ హాల్ మాట్లాడే అడ్రస్ అన్ని కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంతకుముందు మనం కొంగర కళాంలో మీటింగ్ పెట్టినప్పుడు మనం తూప్రాన్లో భోజనం ఏర్పాటు చేసినాం. అప్పుడు వేరే నియోజకవర్గం నుంచి ఫుడ్ దొరకక చాలామంది మన ఫంక్షన్ హాల్ మీద పడి కొంచెం తొక్కిసలాట జరిగింది, గడబడి జరిగింది. అలాంటి సంఘటనలు జరగద్దు అనేటటువంటి ఉద్దేశంతో బ్రహ్మాండంగా ప్యాక్ చేసిన ఫుడ్ బస్సులకే డైరెక్ట్ ఇచ్చేస్తున్నాం. పోయేటప్పుడు భోజనం, మళ్ళీ మీటింగ్ తర్వాత వచ్చేటప్పుడు మళ్ళీ భోజనం పెట్టేసి మరి ఇస్తూ ఉన్నాం. మరి కార్యకర్తలందరూ కూడా సమయానికి బయలుదేరాలని చెప్పేసి నేను పిలుపునిస్తూ. నిజామాబాద్ నగరంలో తాటి ముంజల అమ్మకాలు జోరందుకున్నాయి. ప్రజలు కొనుగోలు చేసేందుకు ఇష్టపడడంతో 100 రూపాయలకు డజన్ అమ్ముతూ వ్యాపారులు లాభాలు గడిస్తున్నారు. వేసవిలో దొరికే ముఖ్యమైన పండ్లలో ఒకటి తాటి ముంజలు. ఇవి పట్టుకుంటే జారిపోయేంత మృదుగా ఉంటాయి. తీయగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే వీటి లోపల భాగంలో నీరు ఉంటుంది. ఈ పండు శరీరానికి కలిగించే చలువ వల్ల దీన్ని ఐస్ యాపిల్ అని కూడా అంటారు. ఎండాకాలం ప్రారంభం కాగానే తాటి ముంజలు మార్కెట్లో మనకు దర్శనమిస్తాయి. శరీరాన్ని చల్లబరిచే తాటి ముంజలు ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. నిజామాబాద్ నగరంలో తాటి ముంజలు జోరుగా అమ్ముతున్నారు. 100 రూపాయలకు డజన్ అమ్ముతున్నారు. ప్రజలు ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు. ఈ పండులో తక్కువ మొత్తంలో క్యాలరీలు, ఎక్కువ మొత్తంలో శరీరానికి కావలసిన శక్తి ఉంటాయి. కాబట్టి వేసవిలో చలువ కోసం తాటి ముంజల్ని తినడం చాలా అవసరం. కొంతమందికి ఎండాకాలంలో వేడికి ముఖంపై చిన్న చిన్న మొటిమల్లా వస్తుంటాయి. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే కూడా తాటి ముంజల్ని తినాల్సిందే. ఎండాకాలంలో ఎన్ని నీళ్లు తాగినా నిర్జలీకరణ అయిపోవడం సర్వసాధారణం. కాబట్టి ముంజల్లో నీటి శాతం అధికంగా ఉండడం వల్ల వీటిని తింటే ఈ సమస్య నుంచి మనల్ని కాపాడుకోవచ్చు. వేసవిలో శరీరానికి కావాల్సిన మినరల్స్, చక్కెరలను ఇవి సమతుల్యం చేస్తాయి. వీటిలో అధిక మొత్తంలో ఉండే విటమిన్ బి, ఐరన్, కాల్షియం శరీరానికి చాలా అవసరం. ఈ పండ్లు ఆకారంలో లీచీ పండును పోలి ఉంటాయి. రుచి లేత కొబ్బరిలా ఉంటుంది. గర్భధారణ సమయంలో కొంతమందికి ఏది తిన్నా జీర్ణం కాకపోవడం లాంటి సమస్య ఎదురవుతుంది. అలాంటి వారు ముంజల్ని తినాలి. ఫలితంగా జీర్ణ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ సమయంలో ఎదురయ్యే మలబద్ధకం, ఎసిడిటీ లాంటి ఆరోగ్య సమస్యల్ని కూడా దూరం చేస్తాయి. మాది గోన్గోప్ల బిగ్మల్ మండలం, జిల్లా నిజామాబాద్. ముంజలు కోస్తున్నాము. ఇప్పుడు ఎండాకాలము చల్లదనం ఉంటుంది.
బీపీ షుగర్కు కిడ్నీ రాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది. చల్లదనం ఏడాదికి ఒకసారి వస్తుంది. గోనుగోప్ల నంద్యానాయక్ నా పేరు. ఇక మంచిగానే ఉంటుంది. బీపీ షుగర్కి ఏడాదికి ఒకసారి తినాలి. ఇది కంపల్సరీ తినాలా. మంచిగా బీపీ షుగర్ కానీ కాళ్ళ నొప్పులకు కానీ మంచిగా ఉంటుంది. ఏడాది ఒకసారి మందు లేని ఫ్రూట్ ఇది. మందు లేని ట్రీట్మెంట్ లేనిది మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Celebrating 30 years of excellence in education, Presidency Group of Schools is now bringing its legacy to a brand new international campus. Aravali campus is spread across 2 acres. The campus is built based on international standards. Smart screens in classrooms for interactive learning. Indoor sports courts like badminton courts, outdoor cricket nets and basketball courts with sports coaches. Studios for dance and music, a modern library, arts room and yoga arena. Opening in June 2025, Aravali is just 5 minutes away from Pulang Crossroads. For more information, please call us or visit our Vinayak Nagar Presidency School campus. వెల్కమ్ బ్యాక్. రైతుల సంక్షేమం కోసమే భూభారతి చట్టంతో సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం కలుగుతుందని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. మాక్లూరు మండల రైతు వేదికలో రైతుల భూ సమస్యలు పరిష్కరించి వారి సంక్షేమం కోసమే రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. ధరణి చట్టంలో సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరించలేదని, భూభారతి చట్టంలో మాత్రం పెండింగ్లో ఉన్న సాదా బైనామా దరఖాస్తులను పరిష్కరించేలా ఏర్పాటు చేసినట్లు వివరించారు. ధరణి చట్టంలో మాదిరి కాకుండా నూతన చట్టంలో క్షేత్రస్థాయిలో సర్వే చేసి పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్, ఇన్ఛార్జ్ ఆర్డీఓ శ్రవంతి, ఎంఆర్ఓ ఆకుల శేఖర్, చైర్మన్ అశోక్ పాల్గొన్నారు. సో మీకు ఏసీ రెవెన్యూ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దీంట్లో ఏదైతే కొత్త ఆర్ఓఆర్ చట్టం వచ్చిందో, సో ప్రీవియస్ చట్టానికి దీనికి మెయిన్ డిఫరెన్సెస్ మనకి ఫస్ట్ ఈ చట్టంలో అంటే ప్రీవియస్గా మనకి పాత చట్టంలో ఏవైనా ఆన్లైన్లో ఇబ్బందులు ఉంటే అంటే మనకి ఎక్స్టెంట్ తక్కువ నమోదైంది, అదర్వైజ్ మాకు టోటల్ ఎక్స్టెంట్ మిస్ అయింది, ఇలాంటి ఇష్యూస్ ఉంటే మనకి పాత చట్టంలో స్టాట్యూటరీగా ఆ అప్లికేషన్స్ తీసుకొని డిస్పోజ్ చేసే ఫెసిలిటీ లేదు. బట్ ఈ కొత్త చట్టంలో ఏమంటే మనకి అప్లికేషన్స్ ఆన్లైన్లో ఏమైనా రైతులకి సంబంధించిన గ్రీవెన్సెస్ ఉంటే వాటికి సంబంధించిన అప్లికేషన్స్ తీసుకోవడము. భూభారతి చట్టంపై జిల్లాలోని ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతి మండల కేంద్రంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ తెలిపారు. భూభారతి చట్టంపై అవగాహన సదస్సులను జిల్లాలో ప్రారంభించడం జరిగిందని, అందులో భాగంగా శనివారం బీబీపేట్, దోమకొండ మండల కేంద్రంలోని రైతు వేదికలలో నిర్వహించిన అవగాహన సదస్సులలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి చట్టం 14 ఏప్రిల్ 2025న ప్రారంభించడం జరిగిందని, చట్టంపై ప్రజలకు, రైతులకు అవగాహన సదస్సుల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ధరణి స్థానంలో భూభారతి, భూమి హక్కుల చట్టం తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఇందులో అన్ని రకాల అప్లికేషన్స్ ఉన్నాయని, హక్కుల రికార్డులలో తప్పుల సవరణ చేసుకోవచ్చని, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ చేయడానికి ముందు భూముల సర్వే, పెండింగ్ సౌదా బైనామా దరఖాస్తుల పరిష్కారం జరుగుతుందని, 2014 జూన్ 2 కంటే ముందు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ భూమిని సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసి హెచ్లో క్రమబద్ధీకరణ కోసం రైతులు పెట్టుకున్న దరఖాస్తులపై ఆర్డీఓలు విచారణ చేసి అర్హత ఉన్న వారి నుండి ప్రస్తుత రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారని తెలిపారు. వాటిని రికార్డులలో నమోదు చేసి పట్టాదారు పాస్ పుస్తకం ఇస్తారని తెలిపారు. వారసత్వంగా వచ్చిన భూములకు మ్యూటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ చేయడం జరుగుతుందని తెలిపారు. ఏమైనా భూ సమస్య ఉంటే సదరు పార్టీలకు నోటీసులు జారీ చేయాలని, ఎవిడెన్స్ రికార్డు చేయాలని, స్పీకింగ్ ఆర్డర్ స్పష్టమైన రిమార్కులతో నమోదు చేయాలని తెలిపారు. ప్రస్తుతం మీ సేవలో దరఖాస్తు పెడితే భూభారతి చట్ట ప్రకారం విచారణ చేపట్టి నిర్ణీత సమయంలోగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. దీర్ఘకాలిక సమస్యలపై విచారణ చేసి స్పీకింగ్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. భూభారతి చట్టం లింగంపేట్ మండలం పల్లెర్ ప్రాజెక్టు కింద అమలు జరుగుతుందని తెలిపారు. ప్రజలందరూ భూభారతిపై అవగాహన కల్పించుకోవాలన్నారు. కంట్లో కారం చల్లి వృద్ధురాలి నుంచి నగలు లాక్కెళ్లిన కిలేడిని స్థానికులు పట్టుకున్నారు. ఈ ఘటన నవిపేట్ మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది.
నవిపేట మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో శుక్రవారం సినీ ఫక్కీలో చోరీ జరిగింది. ఎస్ఐ వినయ్ కథనం ప్రకారం మండలంలోని నారాయణపూర్ గ్రామానికి చెందిన రాచల కిష్టబాయితో పాటు మరో నలుగురు కలిసి శుక్రవారం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకాలోని యాతలం గ్రామానికి బంధువుల పెళ్లికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో స్వగ్రామానికి వస్తూ నవిపేట బస్టాండ్లో దిగారు. కిష్టబాయి కాలకృత్యాలు తీర్చుకునేందుకు బస్టాండ్ని సులభ్ కాంప్లెక్స్కు వెళ్ళింది. ఇదే అదనుగా భావించిన ముగ్గురు దొంగల్లోని ఒక మహిళ సులభ్ కాంప్లెక్స్కు వెళ్లి త్వరగా తలుపు తీయు అంటూ తలుపు తట్టింది. మహిళ తలుపు తీసేలోపే ఆమెపై కళ్ళలో కారం కొట్టి కత్తితో దాడి చేసి ఆమె మెడలోని రోడ్ గోల్డ్తో పాటు తులం పడిగేలు, స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం గుండ్లు ఎత్తుకొని పారిపోతుంది. బాధితురాలు కేకలు వేయడంతో ఆమెతో ఉన్న మరో ముగ్గురు దొంగను వెంబడించి పట్టుకున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి మహిళా నిందితురాలని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు యాచల కిష్టబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వినయ్ వివరించారు. జిల్లా కేంద్రానికి చెందిన ముగ్గురు దొంగల ముఠాలో 2 మహిళలు, 1 పురుషుడు ఉన్నారు. బాత్రూంలో చచ్చిపోతుండే, నేను ఉండబోతుండే అయ్యాను. అన్నీ వేసి వస్తాను, బాత్రూంలో వస్తాను, వస్తాను మొత్తుకున్నా. బట్ట కూర్చుని అట్లే బట్ట కూర్చుని లంజ వేసిన వర్రక్ అందరికి వేస్తారు లంజ వర్రక్ అని నేను గచ్చదండ్రుడు. ఇంకా లంజకి ముఖం ఉంది. ఇంకా ఇప్పుడు ఇటేది సార్, నేను కాలు మొక్కుతా ఎత్తాను. నేను మీ దయ భక్తి, నీ పిల్లలు ఏంటి అని కొట్టురాని ఇంకేమో దిక్కు అయ్యాడు కాలు మొక్కుతా. భీమ్గల్ పట్టణంలో పహల్గాం దాడికి నిరసనగా ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భీమ్గల్ పట్టణం స్వచ్ఛందంగా బంద్కు పిలుపునిచ్చారు. భీమ్గల్లో విహెచ్పి ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు. షాపులు మూసివేసి నిరసన తెలిపారు. విశ్వ హిందూ పరిషత్ కార్యకర్త శ్రీనివాస్ మాట్లాడుతూ పహల్గావ్ దాడికి నిరసనగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భీమ్గల్ బంద్ నిర్వహించాము. ఈ బంద్కు షాపుల యజమానులు, హిందువులు అందరూ స్వచ్ఛందంగా బంద్ నిర్వహించి నిరసన తెలిపారు. ఏదైతే మంగళవారం నాడు పహల్గాం దాడి జరిగిందో దానిని తీవ్రంగా ఖండిస్తున్నాము. మతపరంగా ఒక మతం వారిపై కాల్పులు జరిపి హిందువులపై దాడిని ప్రపంచం మొత్తం ఖండిస్తుంది. భారతదేశంలో ఉన్న అన్ని మతాలు, అన్ని పార్టీలు దాడిని ఖండిస్తున్నాయి. అలాగే భారతీయుల ఐక్యతను ఓర్వలేకపోతున్న పాకిస్తాన్ ప్రపంచంలో ఉగ్రవాదిని పెంచి పోషిస్తుంది. భారతీయులంతా ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతుగా ఉన్నారని, పాకిస్తాన్ అంతమొందించాలని, పాకిస్తాన్ నామరూపకాలు లేకుండా చేయాలని భారతీయులమంతా మద్దతుగా ఉంటామని ప్రధానిని కోరుతున్నాం. అలాగే భారతీయుల ఐక్యత దెబ్బతీసేందుకు మత ప్రాతిపక మరణ హోమం సృష్టిస్తుందని, అలాంటి పాకిస్తాన్లో భారతదేశం తలుచుకుంటే నామరూపాలు లేకుండా చేస్తుందని, భారతదేశ సహనాన్ని పరీక్షించకూడదని, భారతీయులపై మతపరంగా జరిగిన మరణ హోమానికి యావత్ భారతం దెబ్బతీస్తుందని, ఇంతటితో నీ పాకిస్తాన్ అంతమొందిస్తామని హెచ్చరిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు రజనీకాంత్, మనోజ్, దుర్గాప్రసాద్, ప్రమోద్, వివిధ పార్టీల కార్యకర్తలు, హిందువులు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై భారత్. కాశ్మీర్ పహల్గాంలో జరిగినటువంటి ఏదైతే సంఘటన ఉన్నదో ఇది చాలా తీవ్రంగా ఖండించదగ్గటువంటి చర్య. ఎందుకంటే ఈరోజు దాన్ని పురస్కరించుకునే ఇక్కడ భీమ్గల్లో విశ్వ హిందూ పరిషత్ తరఫున బంద్ అనేది జరపడం జరిగింది. ఈ బంద్లో అందరూ కూడా సహకరించడం జరిగింది. కారణం ఏదైతే ఉన్నదో అక్కడ కావాలని మతపరంగా విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఒక మతం వారిని చంపడం ఏదైతే ఉన్నదో ఇది చాలా ఖండించదగినటువంటి చర్య. దీన్ని సహేతుకం ప్రపంచమంతా ఖండిస్తున్నది. ఈరోజు ఒక హిందూ సమాజమే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్ణాలు, అన్ని వర్గాలు, అన్ని పార్టీలు కూడా సమూహంగా ఖండిస్తున్నాయి. రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన వరి ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు వేగవంతం చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీస్ సంగ్వాన్ అన్నారు. శనివారం దోమకొండ మండల కేంద్రంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రంను కలెక్టర్ పరిశీలించారు. అకాల వర్షాలు కురిసే ఆస్కారం ఉన్నందున రైతులకు టార్పాలిన్స్ అందజేయాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలన్నారు. ఇప్పటి వరకు వచ్చిన ధాన్యం వివరాలు, కొనుగోలు జరిగిన వాటి వివరాలు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, నీడ వంటి ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రాజేందర్, జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, జిల్లా సహకార అధికారి రామ్మోహన్, మండల ప్రత్యేక అధికారిని జ్యోతి, తహసీల్దార్, ఎంపీడీఓలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని మారుతీనగర్లో మారుతీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పహల్గాం తీవ్రవాదుల దాడికి నిరసనగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. నగరంలోని మారుతీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మారుతీనగర్ గణేష్ భవన్ నుంచి కంటేశ్వర్ చౌరస్తా వరకు శుక్రవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తీవ్రవాదులు పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ను పూర్తిగా అంతం చేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా 2 నిమిషాలు మౌనం పాటించి మరణించిన వారికి సంతాపం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు గీతారెడ్డి, సాయిరెడ్డి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. హిందువుల మీద జరుగుతున్నటువంటి అరాచకమైన సంఘటనలు, ప్రత్యేకంగా హిందువులే చంపడము, ఈ ముస్లిం మతోన్మాదాన్ని పోషిస్తున్న పాకిస్తాన్కు విరుద్ధంగా మనమందరం కూడా హిందువులందరూ
భారత పౌరులందరూ ఐక్యంగా ఉండి వాళ్ళని ఎదిరించే పరిస్థితి దగ్గరకు వచ్చేసింది. తప్పకుండా ప్రధానంగా మనం కూడా మన హిందువులందరం కూడా బాగా ఆలోచించాల్సిన వ్యక్తి ఏంటంటే ఇంపార్టెంట్ ఇష్యూ మన దగ్గర ఎవరైనా మనకు హిందుత్వానికి అగనెస్ట్గా మాట్లాడుతున్న వ్యక్తుల పైన వాళ్ళ ఉనికి పైన వాళ్ళు ఏదైతే మన మీద ఆధారపడి బతుకుతున్నారో అలాంటి ఆధారానికి జీవనోపాధి తగినటువంటి వాతావరణకు మనం చేయూతనివ్వద్దని నేను మనసారా మన హిందూ సోదరులందరినీ వేడుకుంటున్నాను. వాళ్ళకి ఎన్నో రకాల మనము పాపము పోనీ అనుకుంటూ మర్యాద చేస్తూ వాళ్ళకు జీవనానికి తగినంత మనం పారితోషికం కానీ వాళ్ళ పనులు తీసుకొని వాళ్ళకు మనం ఇస్తుంటే వాళ్ళకి అర్థమైతలేదు. పహల్గామ్ ఉగ్రవాదుల దాడికి వ్యతిరేకంగా హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నగరంలో నీలకంఠేశ్వరాలయం వద్ద కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. నగరంలోని నీలకంఠేశ్వరాలయం వద్ద హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పహల్గామ్ ఉగ్రవాదుల దాడికి వ్యతిరేకంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నాగుల లక్ష్మీనారాయణ, ఆనందరావు, సాయి ప్రవీణ్, మురళి, రవీందర్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ను పూర్తిగా అంతం చేయాలని కోరారు. జరుగుతున్నటువంటి అగత్యాలకు నిరసన తెలియజేస్తూ ఈరోజు కంఠేశ్వర్ హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇది ఏదైతే జరుగుతున్నదో కాశ్మీర్లో ఏదైతే జరుగుతున్నదో అది హిందువులపైన దాడి, హిందువులను మరీ ఏరి కోరి వాళ్ళ పైన దాడి చేయడం అనేది దేశ చరిత్రలోనే ఇది మొదటిసారి. నిజామాబాద్ జిల్లా జలాల్పూర్ వాసి సామాజిక విప్లవోద్యమ నాయకుడు బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాన్సీరామ్తో ప్రయాణం చేసిన నీరెడ్డి లక్ష్మణ్కు శ్రమకు తగ్గ ఫలితం దక్కింది. శనివారం తమిళనాడులోని హోసూల్లో ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో డాక్టర్ కరాటే ఏపీ శ్రీకాంత్, డాక్టర్ కేఎస్ వేణుగోపాల్, డాక్టర్ అరుణ్ చిన్నదురై, కర్ణాటక మాజీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ లయన్ ఎస్బి చబ్బీ చేతుల మీదుగా ఎంతో ప్రతిష్టాత్మకమైన గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఈ సందర్భంగా నీరెడ్డి లక్ష్మణ్ మాట్లాడుతూ తాను బహుజన సమాజ్ పార్టీలో 26 సంవత్సరాల నుండి పనిచేసి సామాజిక సేవా కార్యక్రమంలో ముందున్నామని పేర్కొన్నారు. అంతేకాకుండా అనేక రంగాల్లో సేవలందించడం జరిగిందన్నారు. ప్రస్తుతం సామాజిక సేవా కార్యక్రమం, రాజకీయ సేవా కార్యక్రమాలు అనే రంగంపైన నేడు ఇంతటి గొప్ప డాక్టరేట్ రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. నాకు ఈ అవకాశం రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అని అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో ముస్లిం మైనార్టీ నాయకులు పహల్గామ్ తీవ్రవాదుల దాడికి వ్యతిరేకంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బాల్కొండ మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి ముస్లిం మైనార్టీలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తీవ్రవాదులు పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ను పూర్తిగా అంతం చేయాలని వారు కోరారు. ముస్లిం కమిటీ అధ్యక్షుడు షాహిద్, మైనార్టీ నాయకులు ఇస్తేకార్, సయ్యద్ మచార్ తదితరులు పాల్గొన్నారు. लगाना चाहिए और उसका मुकाबला करना चाहिए और ये हमारी शरीयत इसकी मजम्मत करती है और हम लोग भी इसकी मजम्मत करते हैं। जो कश्मीर पहलगाम में जो हमला हुआ था, जो लोग मासूम लोग वहाँ पर गए हुए थे, जिनके ख़ानदान वालों जिनके पीछे छोड़ गए कि उन पर जो उनको सख्त से सख्त सज़ा दी जाए। और हमारे शरीयत इस्लाम में कि आपको मालूम होना चाहिए जंग सुलह हुदैबिया के मौके पर जब हज़रत उस्मान गनी रज़ियल्लाहु तआला अन्हु जब मक्का गए हुए थे और मक्का में जाने के बाद ये अफवाह फैल गई कि టీఎన్జీఓఎస్ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబలి చలివేంద్రం కేంద్రంను జిల్లా కలెక్టర్ ఆశీస్ సంగన్ ప్రారంభించారు. టీఎన్జీఓఎస్ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీఓఎస్ కామారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షులు నరాల వెంకటరెడ్డి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ ఆశీస్ సంగన్, ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ చందర్ నాయక్ ముఖ్య అతిథులుగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నందు ఏర్పాటు చేసిన అంబలి చలివేంద్రం కేంద్రంను కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీస్ సంగన్ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ ఆశీస్ సంగన్ మాట్లాడుతూ కామారెడ్డి కలెక్టరేట్లో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరుగుతుందని, ఈ సందర్భంగా పలు సమస్యలపై ఫిర్యాదు చేయడానికి వచ్చే ప్రజలకు టీఎన్జీఓఎస్ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం అంబలి కేంద్రం వారి యొక్క దాహం తీర్చడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని, అదేవిధంగా టీఎన్జీఓఎస్ ఆధ్వర్యంలో చలివేంద్రం అంబలి కేంద్రం ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయమని, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తున్న టీఎన్జీఓఎస్ సంఘానికి అభినందనలు తెలిపారు. అనంతరం జిల్లా అధ్యక్షులు నరాల వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం చలివేంద్రం అంబలి కేంద్రంను టీఎన్జీఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం టీఎన్జీఓఎస్ జిల్లా శాఖ ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ చలివేంద్రం అంబలి కేంద్రం ఏర్పాటు చేయడానికి ప్రోత్సహిస్తున్న జిల్లా కలెక్టర్కి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అర్హత కలిగిన నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీస్ సంగన్ అన్నారు.
శనివారం దోమకొండ మండల కేంద్రంలోని షేక్ అల్మా బేగం భర్త సద్దం పాషా ఇంటిని కలెక్టర్ పరిశీలించారు. తాను తన భర్త కూలీ పని చేస్తూ 2 పిల్లల కుటుంబాలతో నివసిస్తున్నామని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కలెక్టర్ను కోరారు. ప్రస్తుతం ఉన్న ప్లాస్టిక్ కవర్లతో కప్పబడి ఉన్న ఇంటిలో గత 20 సంవత్సరాల నుండి నివసిస్తున్నామని, తనకున్న ఇంటి స్థలంలో ఇల్లు కట్టుకుంటానని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే 5 లక్షల రూపాయలతో పాటు ఇతర మార్గాల ద్వారా ఇల్లు నిర్మించుకుంటామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారిని జ్యోతి, ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శి, ఇతర సిబ్బంది ఉన్నారు. 2025 మే 20 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేద్దామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు జె వెంకటేష్ పిలుపునిచ్చారు. సిఐటియు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు జె వెంకటేష్ మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా కార్మిక రహితంగా ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తోంది. సామాన్యులపై భారాలు మోపుతూ కార్పొరేట్ సంస్థల స్వదేశీ విదేశీ సంపన్నులకు లక్షల కోట్ల రాయితీలు ఇస్తుంది. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ తదితర నిత్యావసర సరుకుల ధరలను ఇష్టానుసారంగా పెంచి ప్రజల నడ్డి విరుస్తుంది. ఉపాధి లేమి, నిరుద్యోగం, అధిక ధరలు, ఆకలి, అసమానతలు, ఆరోగ్య రక్షణ వంటి కనీస సమస్యలను పరిష్కరించడంలో కూడా విఫలమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, టైమ్ స్కేల్, ఎన్ఎంఆర్, డైలీ వేజ్ తదితర సిబ్బందిని దశల వారీగా పర్మనెంట్ చేయాలని, అప్పటిలోగా సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, కాంట్రాక్ట్ ఏజెన్సీలను రద్దు చేసి ప్రభుత్వమే నేరుగా జీతాలను ఇవ్వాలని డిమాండ్లతో పాటు కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు, ఉద్యోగ భద్రత, 4 లేబర్ కోడ్ల రద్దు వంటి డిమాండ్ల కోసం మే 20న సార్వత్రిక సమ్మెలో ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు భాగస్వామ్యం కావాలని ఫెడరేషన్ పిలుపునిస్తుంది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్, సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్, గంగాధర్, గణేష్, రాములు, ఇమాం, విజయ్ తదితరులు కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు నిజామాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ డిపార్ట్మెంట్లో, అది ఎలక్ట్రిసిటీ కానీ, అదేవిధంగా మిగతా ఎడ్యుకేషన్ కానీ, సర్వశిక్ష అభియాన్ కానీ, ఇతర విభాగాల్లో ఎంఆర్ఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసుల్లో పనిచేస్తున్నటువంటి జక్రాన్పల్లి ప్రభుత్వ పాఠశాలలో 2000 సంవత్సరం పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జక్రాన్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో 2000 సంవత్సరంలో విద్యను అభ్యసించినటువంటి 10th క్లాస్ పూర్వ విద్యార్థులు సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి విద్యను బోధించినటువంటి పూర్వ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానం చేశారు. అందులో ఆయా ప్రాంతాలలో వివిధ ఉద్యోగరీత్యా స్థిరపడినటువంటి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయ బృందాన్ని కూడా ఈ రోజు సమయాన్ని ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్కరూ విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా సైతం పాల్గొని గెట్ టుగెదర్ పార్టీని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వారు చదువుకునే రోజుల్లో జరిగినటువంటి కొన్ని సంగతులను వారు జ్ఞాపకం చేసుకుని ఆనందంతో అలాగే బాధలతో వారి యొక్క హావభావాలను తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా మంచి విద్యను కూడా ఏర్పాటు చేసుకోవడం, అందరూ కలిసి భోజనం చేసి మరొకసారి తిరిగి కలుసుకోవడానికి, అందరం ఇలాగే హ్యాపీగా ఉండాలని ఒకరికొకరు మరో వేడుకలు లాగా జరుపుకోవడం జరిగింది. భవిష్యత్తులో అందరం మరోసారి కలుసుకోవాలి, అందరం బాగుండాలి అని నిర్ణయం చేసుకొని అలాగే భవిష్యత్తులో కొన్ని స్వచ్ఛంద కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా ముందుకు వచ్చి కమిటీగా ఏర్పాటు చేశారు. షేరిలింగంపల్లి నుండి వరంగల్కు 25 గులాబీ అంబాసిడర్ కార్లు వాహనాల ర్యాలీని ఎమ్మెల్సీ కవిత జెండా ఊపి ప్రారంభించారు. బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా వినూత్నంగా 25 అంబాసిడర్ కార్లను గులాబీ రంగుతో ఆకర్షణీయంగా ఏర్పాటు చేసిన షేరిలింగంపల్లికి చెందిన బీఆర్ఎస్ నాయకులు రవి యాదవ్ను అభినందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత టీఆర్ఎస్ పార్టీ గుర్తు అయినటువంటి అంబాసిడర్ కారును గులాబీమయం చేసి 25 కార్లతో ఎల్కతుర్తి సభ ప్రాంగణానికి బయలుదేరిన రవి యాదవ్కు శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్సీ కవిత బంజారాహిల్స్లోని తన నివాసం నుండి 25 వాహనాల శ్రేణిని జెండా ఊపి ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. కేసీఆర్ మీద, బీఆర్ఎస్ పార్టీ మీద రవి యాదవ్ చూపిస్తున్న ప్రేమ ప్రజల ఆదరణ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. ఇటీవల జరిగిన కాశ్మీర్లో ఉత్తమ ప్రదర్శననిచ్చిన వర్షిణిని జక్రాన్పల్లిలో ఘనంగా సన్మానించారు. జక్రాన్పల్లి మండల కేంద్రానికి చెందిన గన్నవర్షిణి సుద్ద పెళ్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతూ సాఫ్ట్ బాల్ క్రీడలో ప్రతిభ కనబరుస్తూ దేశ విదేశాలలో ప్రతిభను కనబరుస్తున్న వర్షిణి మండల కేంద్రానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామ యువకులు, వీడీసీ సభ్యులు, యువజన సంఘాల సభ్యుల ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్ వద్ద ఘనంగా సన్మానించి శాల్వాలతో సత్కరించారు. ఇటీవల జరిగిన కాశ్మీర్లో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన వర్షిణి భారతదేశ జట్టుకు ఎన్నికై తైవాన్లో జరిగినటువంటి క్రీడల్లో ఉత్తమ ప్రతిభను కనబర్చిన వర్షిణిని కుటుంబ సభ్యులు పలువురు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వర్షిణి మాట్లాడుతూ, నన్ను ఇంత ఎత్తుకు ఎదిగే విధంగా నాకు సహకరించిన టీడీకి అలాగే మా తల్లిదండ్రులకు, మా కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు ప్రత్యేక వందనాలు తెలిపారు. భవిష్యత్తులో ఇంకా అనేక దేశాలలో క్రీడను కనపరుస్తూ దేశానికి, గ్రామానికి, జిల్లాకు, మా కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు తెస్తానని తెలిపింది. పైడి పద్మారావు కూతురు అర్చన మరి ఈ
కోస్టల్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వం వర్షిని ఈ మధ్య జరిగిన జాతీయ పోటీలో కాశ్మీర్లో జరిగిన జాతీయ పోటీలలో గోల్డ్ మెడల్ సాధించి అక్కడ ప్రతిభ కనబరిచి భారత జట్టుకు ఎంపికై ఏషియన్ ఛాంపియన్షిప్ పోటీలలో తైవాన్లో మార్చి 25 నుండి 31 వరకు జరిగిన పోటీల్లో పాల్గొని మరి ఇంకా మున్ముందు కూడా భవిష్యత్తులో ఇంకా మంచి పెద్ద టోర్నమెంట్లు ఆడాలని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో జక్రాన్పల్లి నుంచి మరింత మందిని క్రీడాకారుల్ని తీర్చిదిద్దాలని. ఉగ్రవాద మతోన్మాద దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని దేశెట్టి సాయిరెడ్డి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మాక్లూర్ మండల ప్రధాన కార్యదర్శి తెలిపారు. పహల్గాం వ్యాలీలో ఉగ్రవాదుల కాల్పుల సంఘటనలో చనిపోయిన పర్యాటకులకు నివాళులర్పిస్తూ సిపిఐ న్యూ డెమోక్రసీ మాక్లూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో సాయంత్రం 7 గంటలకు మాణిక్ బండర్ కాకతీయ కాలేజ్ నుండి చౌరస్తా వరకు బోర్గం గ్రామంలో కొవ్వొత్తులతో ర్యాలీ తీశారు. అనంతరం ప్రాణాలు కోల్పోయిన వారికి తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశెట్టి సాయిరెడ్డి మాట్లాడుతూ ఉగ్రవాదులు ఏదో ఒక మతం ముసుగు వేసుకుని వచ్చి పర్యాటకులపై మరణకాండ సృష్టించి దేశంలోని ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని, ఈ విధానాలు ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. వారం క్రితం ఇంటెలిజెన్స్ వ్యవస్థ హెచ్చరికలు ఉన్నా కేంద్ర ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యం మూలంగా 26 మంది సామాన్య ప్రజల ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. కాశ్మీర్ ఖనిజ సంపద వనరులు కూలగొట్టడానికి ప్రజల జమ్మూ కాశ్మీర్ ప్రజల మధ్య మత ఘర్షణలు సృష్టించి వారి సంపద వ్యాపారం ధ్వంసం చేయడానికి కొంతమంది కార్పొరేట్ శక్తులు ఇలాంటి విధ్వంసాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి పరుచూరి శ్రీధర్, న్యూ డెమోక్రసీ నాయకులు రమేష్, శ్రీరామ్ శంకర్, గుండారం గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఆ ప్రదేశంలో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం. అక్కడికి మన దేశ ప్రజలే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా దాన్ని చూడడానికి వస్తూ ఉంటారు. మొన్న 22వ తారీఖు నాడు ఒక దిక్కు ఇంటెలిజెన్స్ పార్టీ డిపార్ట్మెంటు ఉగ్రవాద దాడులు జరుగుతాయని చెప్పినా కానీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మొద్దు నిర్లక్ష్యంతో 26 మందిని ఉగ్రవాదులు కాల్చి చంపడం జరిగింది. ఈ కాల్చి చంపడాన్ని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. నిర్మల్ గ్రామంలో ఆదర్శ నగర్ కాలనీలో సాయన్న స్వామి మాతృమూర్తి పుణ్యతిథి కార్యక్రమంలో మహారాజ్కి పాదపూజ నిర్వహించి భక్తులందరికీ బొట్టు పెట్టి భోజనాలు ఏర్పాటు చేసి ఆశీస్సులు తీసుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పహల్గాం ఉగ్రవాద దాడితో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ సరిహద్దులో కొనసాగుతున్న అలజడి. 2వ రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవ్వింపులకు పాల్పడిన పాక్. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. కేసీఆర్ది సంక్షేమానికి స్వర్ణయుగం. నిజామాబాద్ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగల గణేష్ గుప్తా. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడి హేయమైన చర్య. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహిస్తున్న పలు రాజకీయ పార్టీలు, పలు సంఘాలు. నోరూరిస్తున్న తాటి ముంజలు. నగరంలో జోరుగా విక్రయిస్తున్న తాటి ముంజలు. పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్న ప్రజలు. K6 GTPL స్పెషల్ స్టోరీ. రైతుల సంక్షేమం కోసమే భూభారతి. మాక్లూర్ రైతు వేదికలో రైతులకు అవగాహన కల్పించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన వరి ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు వేగవంతం చేయాలి. దోమకొండ మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. పదహారు నెలల కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వం రాచరంపాన్ని పెట్టింది. ట్విట్టర్ వేదికగా ఏఐసిసి అధినేత రాహుల్ గాంధీకి పలు ప్రశ్నలు సంధించిన ఎమ్మెల్సీ కవిత. రాజీవ్ యువ వికాసం పథకానికి మంజూరు చేసే యూనిట్లకు బ్యాంకు లింకేజీ తప్పనిసరి. రాష్ట్ర వ్యాప్తంగా రాజీవ్ యువ వికాసానికి 16.23 లక్షల దరఖాస్తులు. నిధులు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం చర్యలు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.